కాకినాడ అపోలో ఆసుపత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు అపోలో వైద్య బృందం వెల్లడించింది. అయోడిక్ డీసెక్షన్ తో పాటు గుండె రక్తనాళాల్లో బ్లాకులతో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళకు వైద్యులు ప్రాణాపాయ స్థితిలో శస్త్రచికిత్స చేసి కాపాడినట్లు తెలిపారు. ఈ మేరకు కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అపోలో వైద్య బృందం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్తో భర్తీ చేయడంతో పాటు బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ పుష్యమి వేములపల్లి నేతృత్వంలో కార్డియాలజీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్, ఐసీయూ, నర్సింగ్ బృందాల సమన్వయంతో చికిత్స విజయవంతమైందన్నారు. మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాకినాడలోనే అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి మన అవుట్కమ్స్ తీసుకురావడం అనేది గొప్పతనం. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, we are not only protocolized, standardized operating systems in every field, also we are education wise kuda oka department of neurosurgery and medicine ilanti kuda highest standard lo education kuda jarugutundi. DNB programs nadustunnai. So andukosmani Apollo Hospital is standardized and maintain the standards to the level what international standards has been going on. So thank you very much. The people is going to give you the explanation how they did, how they got it. Thank you. అండ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఇంపార్టెంట్గా కోకైన్ డ్రగ్ అబ్యూస్ కూడా చేసే వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ట్రామా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణం. సో ఎలా ప్రెజెంట్ అవుతారంటే సడన్గా చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ రావటం, అంటే మనకి చిరిగిపోతున్నట్టు, పొడి చేసినట్టు, ముందు నుంచి వెనక్కి తంతున్నట్టు, నడుం నొప్పిలాగా రావటం, ఇలా రకరకాలుగా వస్తుంది చెస్ట్ పెయిన్ అని. దాంతోపాటు కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, స్వెట్టింగ్, లేదా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, బ్లరింగ్ రావటం, ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అపోలో హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని యాక్చువల్గా మేడం గారు నా దగ్గరికి ఒక 2 weeks నుంచి చెస్ట్ పెయిన్ అని వస్తున్నారు. నేను ఆవిడకి యాంజియో చేయించుకోండి అని చెప్తా ఉన్నాను, బికాజ్ ఆవిడకి ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం షీ వాజ్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. రాగానే మేము క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళగానే యాంజియో చేయగానే ఐ హ్యావ్ నోటిస్డ్ ఏ బిగ్ టేర్ ఇన్ ద అయోటా. అయోటా అంటే మన గుండె నుంచి మొత్తం బాడీకి అంతా సప్లై చేసే ఒక పెద్ద బ్లడ్ వెజల్. దాంట్లో అది పెద్ద టేర్ నోట్ చేయగానే ఇట్స్ కాల్డ్ అయోటిక్ డిసెక్షన్. దట్స్ ఎ వెరీ సర్జికల్ ఎమర్జెన్సీ అండి. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ బికాస్ అది చాలా త్వరగా వర్సన్ అయిపోతుంది. టేర్ ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా వెళ్ళి హైపోటెన్షన్కి వచ్చి పేషెంట్ విల్ డిటోరియేట్ విత్ ఇన్ మినిట్స్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా పెద్దదైపోతుంది. అది చూడగానే యాంజియోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ హర్ టు ఐసీయూ. యాంజియోలు ఇది నోట్ చేయగానే డిసెక్షన్ వెరీ 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 సివియర్ కాంప్లికేషన్. జనరల్గా ఇలా వచ్చిన వాళ్ళు వెరీ లైక్ 10,000 20,000లో ఇఫ్ దే మేక్ ఇట్ టిల్ ఆ సర్జికల్ ప్రొసీజర్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉంటారు. ఆన్ టేబులే దే మైట్ గెట్ అరెస్టెడ్, దే మైట్ డిటోరియేట్, they may die any time అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ మేక్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఇలాంటివి మన 2-tier సిటీస్ లైక్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చేసేవాళ్ళు కూడా వీ డోంట్ నో హౌ ఫార్ పీపుల్ విల్ డూ అలాగా ఉంటారో లేదా. హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓకే, బట్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఒక ప్రొసీజర్ చేయడం వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ దట్ మేడం హ్యాస్ డన్ దట్. నేను ఇమీడియట్గా ఇది చూడగానే ఐ ఇన్ఫార్మ్ మేడం చెప్పగానే ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్ షీ సెడ్ వీ విల్ స్టెబిలైజ్ ద పేషెంట్. From there on she took, actually it's a very complicated procedure. She was there, ee procedure cheyadam madam was there up to night 10:30 11 o'clock I think she finished. She was doing 3 o'clock mottham stabilize chesi bayitiki vachesariki it became almost 7 hours she was inside. And daanto nannu kuda akku unchesaru anukondi, nenu యాంజియో చేసి ఇచ్చేయచ్చు, but she wanted me to be there and she was very sure that మేము ఛాలెంజ్ లా తీసుకున్నామండి. ఇలాంటి కేసెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. జనరలీ అంటే వీ కెన్ జస్ట్ వాళ్ళ అటెండర్స్ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పేషెంట్ అటెండర్స్. దే వర్ వెరీ కామ్, దే అండర్స్టూడ్ హర్ కాంప్లికేషన్స్. నేను చెప్పగానే వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా మేము చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని అవుట్కమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కాకినాడలో ఉంటాను. నాకు వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చానమాట. వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ అనగానే నాకు అసలు నేను 2 months నుంచి చూపించుకుందాం అనుకుని సరేలే 63 years ఎందుకులే ఊరుకొని నేను మా హస్బెండ్ని ఖండించానండి. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాక యాంజియోగ్రామ్ చేశాక చేయించుకోవాలమ్మా అన్నారు. అంటే ఇలా చురుకు పోటు వస్తుందంటే నాకు నొప్పిగా అనిపించేది, కానీ నాకు ఇది గుండె నొప్పి అని నాకు తెలియదండి. నాకు తెలియదు, ఆయాసం వల్ల వస్తుంది అనుకున్నాను.
ఆయన చూడంగానే చేయించుకోమన్నారు. ధైర్యంగా ఏదో స్టంట్ పడుతుంది అనుకున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ పుష్పి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, నా సందీప్ సార్ ఇవన్నీ చేసి నన్ను చాలా అంటే నేను చెప్పాలంటే మా అమ్మగారు లేకపోయినా నన్ను ఒక పునర్జన్మను ఎత్తించారు. మా అమ్మాయి ఎక్కడో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఒక అమ్మని అలా ప్రసాదించారండి.